రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక ప్రాజెక్టులలో జలకల ఉట్టిపడుతుంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రధాన ప్రాజెక్టులు ఏవైతున్నాయో నాగార్జున సాగర్, పులిచింతలతో పాటు మూసీ ప్రాజెక్టులలో నిండుకుండలా మారాయి. ఫుల్ జలకల ఉట్టిపడడంతో ఇప్పటికే దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 26 గేట్లను విడుదల చేసి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో అటు పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. అక్కడ కూడా 11 గేట్లను ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి అంటే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వైపు నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో పులిచింతల ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారింది. మొన్నటి వరకు కూడా ఎగువ ప్రాంతం అంటే హైదరాబాద్లో పెద్ద భారీగా వర్షాలు ఉండడం, అదేవిధంగా మూసీ ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, మూసీ ఎక్కువ వరద నీరు రావడంతో మూసీకి సంబంధించి కూడా 4 గేట్లను విడుదల చేసి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు కోదాడ ప్రాజెక్టుకు సంబంధించి కూడా అంటే నిన్నటి నుంచి కురిసిన వర్షాలకు సూర్యాపేటలో రాష్ట్రంలోనే అత్యధికంగా సూర్యాపేట, అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గం హుజూర్నగర్లో పెద్ద ఎత్తున వర్షపాతము నమోదైంది. దాంతో హుజూర్నగర్లో కావచ్చు, సూర్యాపేటలో కావచ్చు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సూర్యాపేట సంబంధించి ప్రధాన రహదారి ఉంటుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి సంబంధించి భారీగా వర్షాలు ఉండడంతో వాహనాలను నిలిపివేశారు. ఇప్పటికే నార్కట్పల్లి అద్దంకి రహదారికి సంబంధించి వాహనాలు అక్కడి నుంచి డైవర్ట్ కావాలని చెప్పేసి కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నల్లబండకు సంబంధించి అక్కడ పాలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు ఫుల్ ట్యాంక్ ఉండడంతో బ్యాక్ వాటర్ మొత్తం కూడా జాతీయ రహదారి మీద వచ్చింది. దాంతో వాహనాలకు రాకపోకలకు ఇబ్బంది అయింది. రాత్రి కావచ్చు, నిన్న రాత్రి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో ప్రయాణికులు, చిన్నోళ్ళు, వృద్ధులు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు, జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్తో పాటు అదేవిధంగా అక్కడ ఉన్న డిఎస్పీ శ్రీధర్ రెడ్డి వాహనాలను డైవర్ట్ చేయడంతో పాటు ఉన్న వాహనాలను పంపించే ప్రయత్నం చేశారు. మరోవైపు అక్కడ పెద్ద ఎత్తున వరద నీరు రావడం, అదేవిధంగా రోడ్డుపై రావడంతో పాటు వాహనాలు మొత్తం కూడా ఇప్పటికే కొన్ని వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఇక కోదాడకు సంబంధించి వరద నీరు రావడంతో చాలా కాలనీలు జలమయమయ్యాయి. ఇప్పటికీ కాలనీలన్నీ కూడా నీటి మట్టం అక్కడ మొత్తం ఇళ్లలోకి నీళ్లు రావడంతో ఎన్డీఆర్ఎఫ్ టీంతో పాటు ఫైర్ సిబ్బంది వాళ్ళందరినీ కూడా కొన్ని కాలనీలో ఉన్న ప్రజలందరినీ కూడా సేఫ్గా బయటికి తీసుకొచ్చి అక్కడ ఉన్న పంచాయతీ కావచ్చు, పంచాయతీకి సంబంధించిన హాల్స్ కావచ్చు, అదేవిధంగా ప్రైవేటు హాల్స్లో ఫంక్షన్ హాల్లు తీసుకొని మరి వాళ్ళని పునరావాస కేంద్రాల కింద వాళ్ళందరినీ కూడా సేఫ్గా ఉంచారు. మొత్తం కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఈ వర్షానికి కోదాడ మున్సిపాలిటీ, అదేవిధంగా హుజూర్నగర్కు సంబంధించి మట్టపల్లి కావచ్చు, పాలకవీడు కావచ్చు. ఇక్కడ వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలు తీవ్ర ఇబ్బందులు అయ్యాయి. వాహనాలు మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కోదాడలో అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు మొత్తం కూడా తడిసి ముద్దయ్యాయి. ఇక మరోవైపు కాలనీలన్నీ కూడా జలమయ్యాయి. అక్కడ పెద్ద ఎత్తున కోదాడను ఆనుకునే పెద్ద చెరువు ఉంటుంది. ఆ పెద్ద చెరువుకు సంబంధించి ఫుల్గా వాటర్ రావడంతో కాలనీలన్నీ అక్కడే చెరువు కిందనే చాలా ఇండ్లు అంటే ఎఫ్టీఎల్లోనే ఇండ్లు కట్టారు. అదేవిధంగా బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్లో నీళ్లు రావడంతో వాళ్ళంతా కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే అలర్ట్ అయిన జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎస్పీ కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ మున్సిపల్ కమిషనర్ అధికారులతోటి వాళ్ళందరికీ కూడా సహాయక చర్యలు చేపట్టి వాళ్ళందరినీ కూడా సేఫ్గా బయటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే వర్షం అయితే లేదు, కానీ ఈ బ్యాక్ వాటర్ పాలేరుకు సంబంధించిన బ్యాక్ వాటర్ అయితే పెద్ద ఎత్తున వస్తూనే ఉంది. దాంతో రహదారి మీద నీళ్లు అలాగే ఉన్నాయి. రాకపోకలకు మాత్రం అంతరాయం కలుగుతూనే ఉంది. అత్యవసరం ఉంటే తప్ప బయటికి ఎవరు రావద్దు. ఒకవేళ అత్యవసరం ఉంటే విజయవాడకు అంటే ఆంధ్రాకు వెళ్ళే వాళ్ళందరూ కూడా నార్కట్పల్లి అద్దంకి రహదారిపై వెళ్ళాలి, లేదంటే ఖమ్మం నుంచి డైవర్ట్ కావాలి అని చెప్పేసి కూడా పోలీసులు సూచన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు మూసీ ప్రాజెక్టు సంబంధించి కూడా సంగం కావచ్చు, అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో రాకపోకలన్నిటిని కూడా పోలీసులు నిలిపివేశారు. ఎందుకంటే మూసీ ఉధృతంగా ప్రవహించడం, అదేవిధంగా రోడ్లపైకి నీళ్లు రావడంతో అక్కడ రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. ఎవరు కూడా రావద్దు అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. నిన్న కోదాడలో కూడా పెద్ద ప్రమాదమే జరిగిందని చెప్పుకోవచ్చు. వర్షంలో అలాగే 2 కార్లు కొట్టుకు వచ్చాయి. అందులో ఒక వ్యక్తి రవి అనే వ్యక్తి మృతి చెందాడు. ఇక మరో వ్యక్తి కూడా ఉండొచ్చు అని చెప్పేసి గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇక్కడ అంటే భారీ వర్షాల కారణంగా వరద నీరు రోడ్డుపై రావడం, అవి చూసుకోకుండా వీళ్ళు అలాగే రాత్రి సమయంలో వెళ్ళిపోవడంతో కన్వర్ట్లో పడిపోయారు. దాంతో 2 కార్లు కూడా కొట్టుకుపోయాయి. ఒక వ్యక్తి మృతదేహం అయితే ప్రస్తుతం అయితే దొరికింది. ఇంకా ఎలాంటి ప్రమాదాలు జరిగాయనే దాని మీద పూర్తి స్థాయిలో అధికారులు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది ఇప్పటికే తనిఖీలు చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా సేఫ్టీ మెథడ్స్ తీసుకొని బయటికి రావాలని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంలోనే అత్యధికంగా వర్షపాతం నమోదైన కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎఫెక్టే పడిందని చెప్పుకోవచ్చు. ఈ వర్షం వైపేమో
చిరుజల్లులు రైతులకు పత్తి రైతులు నల్గొండ జిల్లాలో స్పెసిఫిక్గా చెప్పాలంటే రాష్ట్రంలో ఎన్నడూ భారీ వర్షాలు ఉన్న చోట నల్గొండ జిల్లాలో వర్షాలు లేవు. కానీ ఈ వర్షం ఇప్పుడు పడే వర్షం మాత్రం పత్తి రైతులకు ఊరటనిస్తే కొన్ని ప్రాంతాల్లో కోదాడ కావచ్చు, హుజూర్నగర్ ప్రాంతాల్లో కావచ్చు ఎఫెక్ట్ అయింది అని చెప్పవచ్చు. సామాన్య ప్రజలు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఏవి కొనలేని పరిస్థితికి వచ్చిందని చెప్పవచ్చు. కాలనీలన్నీ జలమయం కావడంతో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది. వెదర్ కొన్ని చోట్లనేమో వర్షం వస్తుంది, మరికొన్ని చోట్లనేమో చిరుజల్లులతోటి వెదర్ మొత్తం కూల్ ఉండడంతో ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. ఇంకా పనిగిరి టెంపుల్లో ఇప్పటి వరకు ఎన్నడూ కనిపించిన ఒక అందమైన వ్యూ అక్కడ కనిపిస్తున్నది. పనిగిరి పెద్ద ఒక స్టోన్ ఉంటుంది, అక్కడ పెద్ద గుట్టపై నుంచి జాలువారుతున్న మొత్తం కూడా వాటర్ తోటి అందరూ కూడా పర్యాటకులు కావచ్చు, అక్కడ చుట్టుపక్కల అందరూ కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున పనిగిరి టెంపుల్లో నీళ్లు రావడంతో అక్కడ చుట్టుపక్కల చూడడానికి కూడా పర్యాటకులు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఒక రివర్ లెక్కన అక్కడ వాటర్ పొంగి పొరలడంతో ఒక అందమైన వ్యూ అయితే అక్కడ కనిపిస్తుంది. మరోవైపు పర్యాటక కేంద్రం నాగార్జున సాగర్ చెప్పుకోవచ్చు. నాగార్జున సాగర్లోనేమో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు రావడం, ఆ వర్షాలతోటి 26 గేట్లను విడుదల చేయడంతో నిన్న పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా వచ్చారు. ఓవైపేమో వర్షం వస్తుంది, మరోవైపు పర్యాటకులు అక్కడికి రావడంతో దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడున్న ఆ పోలీసులు వెంటనే అలర్ట్ అయి ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి నానా తంటాలు పడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 2 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ కావడంతో ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతం అది. సరిహద్దు ప్రాంతాల్లోని పెద్ద ఎత్తున వాహనాలు వస్తున్నాయి. మరోవైపు ఇక్కడ నేషనల్ హైవే 65కి వాహనాలని పోకుండా ఆపేశారు. దాంతో ఎక్కువ వాహనాలు అక్కడి నుంచే పోతున్నాయి. ఆ వాహనాలు మరోవైపు అటు సాగర్ గేట్లను చూడడానికి అక్కడే రోడ్లపై పెట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది పోలీసులు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వాళ్ళందరినీ కూడా వాహనాలను పంపించే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న ఎస్ఐ సంపత్తో పాటు వాళ్ళ టీం మొత్తం కూడా దాదాపు గంటల తరబడి ట్రాఫిక్ క్లియర్ చేయడానికే పనిచేసిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇంకా ఈ వర్షం కంటిన్యూ అవుతుంది. కోదాడలో అయితే నల్లబండ దగ్గర జాతీయ రహదారి మీద ఇప్పుడు ప్రస్తుతం ఇంకా వాటర్ వస్తూనే ఉన్నాయి. పాలేరు బ్యాక్ వాటర్ రావడంతో వాహనాలను అయితే రావద్దు అని చెప్పేసి పోలీసులు చెప్పుకొస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది.